ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనము 2024 ఆగస్టు మాస ఫలితాలలో అంతర్భాగంగా ముందు గ్రహచారం తీసుకున్నట్లయితే రాహు వచ్చేసి మీనరాశి, శని భగవంతుడు కుంభరాశి, గురుకుజులు వచ్చేసి వృషభ రాశి, చంద్రుడు వచ్చేసి మిథునము, రవి వచ్చేసి కర్కాటకము, శుక్రులు వచ్చేసి సింహరాశి, కేతువు వచ్చేసి కన్యారాశి సంచారం చేస్తున్నారు. కాకపోతే కన్యారాశి కన్యాలగ్నం కిందకి తీసుకున్నట్లయితే కేతువు వచ్చేసి మీకు ఈ యొక్క మీ రాశిలోనే ఉన్నాడు. ఈయన మీకు సప్తమాధిపతి. ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంటుంది, కొంత వాగ్విద్వాలు జరిగే అవకాశం ఉంది. రాహువు కూడా చూస్తాడు. ఒక్కోసారి చిన్న చిన్న స్థాయి యొక్క గొడవలే హై పొజిషన్కి వెళ్ళి పీక్ స్టేజ్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే మీకు ఈ యొక్క 6వ ఇంట్లో శని ఉన్నాడు. ఈయన మీకు పంచమాధిపతి, షష్ఠాధిపతి. ఈయన వచ్చేసి మీకు ఉదర సంబంధమైనటువంటి సమస్యలు ఇండికేట్ చేస్తాడు. అలాగే చిన్న చిన్న అప్పులు ఏమైనా ఉంటే తెచ్చుకునే భాగ్యం కలుగుతుంది. కొంతలో కొంత ఆస్తులు కూడా మీరు సమకూర్చుకుంటారు. అమౌంట్స్ ఎక్కడి నుంచి తెచ్చైనా పెట్టి ఈ యొక్క ఆస్తిపాస్తులు మీరు పెంచుకునే అవకాశం ఉంది. తద్వారా ఫ్యూచర్లో మీకు మంచి స్థాయికి వెళ్ళడం కూడా ఉంటుంది. మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అది రాంగ్ అయిపోదు, చక్కగా పనిచేస్తుంది. తద్మూలకంగా మీరు బాగా ఉండే అవకాశం ఉంది. పిల్లలకు కూడా మీరు ఏవేవో ప్రణాళికలు వేసుకుంటారు, అవన్నీ ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు చేసే ప్రతి ప్రణాళిక పిల్లల విషయంలో ఎక్సలెంట్గా ఉంటుంది. ముందుకు దూసుకెళ్తారు. వాళ్ళది ఎడ్యుకేషనా, ఆస్తా, ఉద్యోగమా, మ్యారేజా, ఏవి చేయాలనుకుంటారో అవి ఖచ్చితంగా చేసి ముందుకు వెళ్ళే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ యొక్క కన్యారాశికి అగ్నిలగ్నం వారికి రాహు సప్తమంలో ఉండడం మూలంగా మీకు ప్రయాణాలు అధికంగా ఉంటాయి. అలాగే జీవిత భాగస్వామితో మీకు కొన్ని మనస్పర్ధలు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. వ్యయాధిపతి లాభంలో రవి ఉన్నాడు. వ్యయమైపోతుంది. మీరు చెప్పాం కదా ముందే, ఆస్తిపాస్తులు పెంచుకోవటానికి కొన్ని అప్పులు చేసేననుకుంటారని అది టైట్ అయిపోతుంది. నెక్ ఆఫ్ ద మూమెంట్లో పే చేయాలి, లోన్ కట్టాలి, ఇలాంటి విషయాలలో టైట్ అయిపోతుంది. కాకపోతే మీకు ఉన్న లాభం ఏంటంటే మీ రాశాధిపతి అలాగే మీకు ద్వితీయాధిపతి, భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు వ్యయంలో ఉన్నాడు. శుక్రుడు కొంతవరకు మీకు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాడు. ఎప్పటి నుంచి? 17వ తేదీ నుంచి సాల్వ్ చేస్తాడు. 17 మీకు రవి లాభం నుండి ఈ యొక్క వ్యయస్థానంలోకి వస్తారు. వ్యయాధిపతి లాభంలో ఉండడం యోగించదు కాబట్టి రవికి లాభంలో ఉన్నా కూడా మిశ్రమ ఫలితాలు అనేవి ఇస్తాడు. టెన్షన్తో కూడుకున్నటువంటి పనులు క్లియర్ అవ్వటానికి 17th తర్వాత కొంచెం శుక్రుడు ఈయన కలిసి ఉన్నప్పుడు రవి యొక్క హౌస్లోనే ఉన్నప్పటికీ కూడాను కొంత ఇద్దరు తాసరపడ్డప్పుడు మంచి గురువుకు ఈయన రెస్పెక్ట్ ఇస్తాడు. రాజు కాబట్టి రవి గురువు అయినటువంటి వాడైనప్పటికీ కూడా రాజు పెద్ద కాబట్టి ఆయన రెస్పెక్ట్ ఇస్తారు. ఈ విధంగా తీసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు అనేటివి మనం చక్కగా జరుగుతాయని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీకు 2వ ఇంటాధిపతి ఈ యొక్క భాగ్యాధిపతి శుక్రుడు మీకు రాశిలో ఉండడం ఈ యొక్క కన్యారాశి వారికి వ్యయంలో ఉన్నప్పటికీ పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు. తద్వారా మీకు కొన్ని మంచి జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ రాశాధిపతి అలాగే దశమాధిపతి వ్యయంలో వక్రించి ఉన్నారు. 5th వరకు ఉంటారు. ఈ యొక్క ఆగస్టు 5th వరకు సింహంలో వక్రం స్టార్ట్ అవుతుంది. తర్వాత 22వ తేదీ ఈ యొక్క వక్రం కర్కాటకంలోకి వెళ్తాడు ఈయన. తర్వాత 28వ తేదీ బుధుడు కర్కాటకంలో వక్రత్యాగం చేసి అక్కడి నుంచి మూవ్ అవుతూ వస్తారు. ఇది కొంచెం 3 steps లాగా ఉంది. దీన్ని ఈ 2 రాశులలో మేళవించుకొని చెప్పాలి. చెప్పినప్పుడు మీకు ఈ యొక్క కన్యారాశి కన్యాలగ్నం వరకు లాభంలో రవితో కలిసి ఉన్న రోజులు బాగానే ఉంటుంది. కొంతలో కొంత బెటర్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఉద్యోగంలో కావచ్చు, వ్యవసాయంలో కావచ్చు, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్స్ రంగాలలో కావచ్చు. నెక్స్ట్ వచ్చేసి శుక్రుడు వచ్చేసి మీకు వ్యయంలో ఉండడం వివాహాలది శుభకార్యాలు చేయగలుగుతారు. ఇంట్లో మీకు కూడా వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అలాగే కొంత థ్రోట్కి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు, హార్మోన్ ఇన్బ్యాలెన్స్,
అలాగే కొంత స్కిన్ సంబంధించినటువంటి హెల్త్ ఇష్యూస్ రైజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మెడికల్ సపోర్ట్ తీసుకోవాల్సిన పీరియడ్ ఈ పీరియడ్ గమనించగలరు. ఇక మీకంటూ తీసుకున్నట్లయితే మీకు భాగ్యంలో గురు కుజులు ఉన్నారు. ఇక్కడ కూడా గురువు మీకు భాగ్యంలో యోగిస్తాడు 9th హౌస్లో. కుజుడు 9th హౌస్లో యోగించడు, కానీ గురువుతో ఉన్నాడు. మిత్రుడైనటువంటి ఈ యొక్క బుధుడు కూడా తన క్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి చూసుకున్నట్లయితే ఈ యొక్క ప్లానటరీ పొజిషన్ తీసుకున్నట్లయితే మీకు చక్కగా శుక్రుడు ఇక్కడ ఉండడం అన్నది ఈ యొక్క వ్యయ స్థానంలో ఉండడం అన్నది 1000 దోషాలు కాదు 2 లక్షల దోషాలు వెళ్ళిపోతాయని చెప్తారు పెద్దలు. దీని మూలకంగా దీని క్షేత్రంలో ఉన్నాడు కాబట్టి కుజుడు కూడా మీకు పాజిటివ్ని ఇచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. కొంతలో కొంత మీకు బెటర్మెంటే ఉంటుంది. నెగటివ్ ఇచ్చే అవకాశం చాలా వరకు తక్కువగా ఉంటుంది. శని 6లో ఉన్నాడు కాబట్టి ఇన్ని మీకు మంచి జరిగే అవకాశం ఉంది. ఆస్తుల కోసం ఇన్వెస్ట్ చేయటం, కొంత టైట్ అయినా బయటపడగలగడం, సంతానానికి సంబంధించినటువంటి వివాహం కాని వారైతే మీకు జరగడం, ఇవన్నీ కూడాను కొన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. వాయు సంస్థలలో పనిచేసే వారికి, బొగ్గు గనులు ఇలాంటి స్టోన్స్ మ్యారేజ్ రంగాలలో పనిచేసే వారికి కూడాను మంచి ఫలితాలు రావడానికి శని భగవంతుడు బెస్ట్ ప్లానెట్ అని చెప్పుకోవచ్చు. ఇకపోతే మీరు ధరించాల్సింది జాతి పచ్చ ధరించండి. ఉత్తరేణి వృక్షాన్ని ఇంట్లో పెంచుకోగలరు. ఈ యొక్క స్టోన్ అనేది మీకు ఇక్కడ ఉత్తరా నక్షత్రం వాళ్ళేమో కెంపు ధరించాలి, అలాగే హస్త వాళ్ళు ముత్యం ధరించాలి, అలాగే చిత్త నక్షత్రం వాళ్ళు పగడం ధరించాలి. ఓవరాల్గా నక్షత్రం తెలియదు అనుకున్న వాళ్ళు ఈ రాశికి పచ్చ ధరిస్తే సరిపోతుంది. గమనించగలరు. స్వస్తి.